హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. మరి మార్నింగ్ అయితే ఆఫ్టర్నూన్ వరకు ఆ టెంపుల్ విజిట్స్ అవన్నీ అయిపోయాయి. కొంచెం రెస్ట్ తీసుకుని ఇప్పుడు మళ్ళీ గుడివాడ వెళ్తున్నాము అందరము. ఇంకా ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి ఏంటి నాకైతే తెలీదు. పిన్ని ఎలా తీసుకెళ్తుందో అలా వెళ్ళడమే. వెళ్ళిన తర్వాత నేను ఎక్కడెక్కడికి వెళ్తాను, ఏ గుళ్ళు విజిట్ చేస్తానో చూస్తూ ఉండండి. నాగరాజ్ బ్రో సూపర్గా రివర్స్ చేస్తాడండి. నేనైతే చాలా టైం తీసుకునేదాన్ని ఈ బండి రివర్స్ చేయాలంటే. గొర్రెల మంద మేకల మంద అంటారు కదండి, ఒక్కదానికి సైడ్ ఇచ్చాము ఫోన్లే అని. అది అసలు సైడ్ చేసింది అనమాట. వెనకాల అన్నీ కూడా చూడండి ఎలా వస్తున్నాయో. ఎంత యూనిటీరా బాబు. ఇది మన జనాల్లో ఉంటే ఎంత బాగుంటుందో, మన మనుషుల్లో సేమ్ యూనిటీ. క్రేజీ. అదిగోండి వాళ్ళ కాపలా దారుడు వచ్చి అనగానే అప్పుడు డైవర్ట్ అయ్యాయి అన్నీ కూడా. ఇక్కడ మా పొలం కావులు చేసే ఆయన ఇల్లండి. ఒక్క నిమిషం ఆగాం. మేము నిన్న వచ్చాము ఈ అమ్మగారిని చూసిపోతామని. రేపురా ఒక బుల్లి వ్యాన్ మీద అసలు ఆ బఫెలోస్ చూసారా అండి? దాని మూతి వైబ్రేషన్ చూసారా? మాకేమో దారేమో చాలా సన్నగా ఉంది. ఇప్పుడు ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. అయ్యేమో అసలు మమ్మల్ని కాదు అన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చి నుంచున్నాయి. ఆ డ్రైవర్ ఏమో అసలు వచ్చి వీళ్ళు ఎందుకు వచ్చారు, నా ఫోన్ కాల్కి బ్రేక్ వేసారు అన్నట్టు చాలా చిరాగ్గా చూస్తున్నాడు. మొత్తాన్ని కదిలిస్తున్నాడు అండి. థ్యాంక్ గాడ్. ఏమండి, ఇందాక ఆయన ఫోన్ మాట్లాడడానికి కాదంట, ఆ వ్యాన్ ఒక పందిని గుద్దేసిందంటండి. సో పందులు కాచుకుని ఆవిడ వచ్చి సీరియస్గా నా పందిని గుద్దేశాడు. మా పంది అసలు పడిపోయింది, సరిగ్గా తినట్లేదు అంటుంది. గుద్దిన 2 minutesకి తినట్లేదు అన్న లాజిక్ ఏంటో నాకు అర్థం కాలేదు. సీరియస్లీ నాకు పంది గురించి జాలి బాధ వేసినా కూడా ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్, ద వే షీ వాస్ టెల్లింగ్, నిజంగా చాలా నవ్వు వచ్చిందండి. ఐఎమ్ సో సారీ. చేస్తున్నారు గేలమా ఫిషెసా, చేపలు ఎన్ని పట్టారేంటి? ఇంకా పట్టలేదా? ఎన్ని పట్టారు చూపించండి చూద్దాం. ఏది నాన్న చూపించు. ఇలా పట్టుకో. ఏం ఫిష్? అవి పర్లేదన్న చచ్చిపోయింది. ఏంటో మాస్గా ఎగురుతున్నాయి. ఓ నైస్, వెరీ నైస్, సూపర్. రోజు ఇక్కడే పడతారా? ఓకే, ఓకే నాన్న, ఎంజాయ్, బాయ్. ఇక్కడ వెళ్ళే దారిలో తెలిసిన వాళ్ళ ఇంటికి వచ్చామండి. ఒక 1/2 hour స్పెండ్ చేసి వెళ్ళిపోదాం. పాపం మా అమ్మమ్మని చైల్డ్ సీట్లో కూర్చోబెట్టేసాను. చాలా స్లోగా దిగి మెల్లగా వస్తుంది. నాకు ఎంతో ఇష్టమైన తులసి మొక్కలండి. ఒక్క మొక్క ఉంటేనే ఎగ్జైట్ అవుతాను. ఏకంగా తులసి తోట కనిపిస్తోంది లైవ్లీ, చాలా బాగుంది. చల్లని సాయంత్రం వేళ అస్సలు బోర్ కొట్టిన ఐటెం ఏదైనా ఉంది అంటే అది మిరపకాయ బజ్జీలు మాత్రమే. అది ఎలా చేసినా యమ్మీగా ఉంటాయి. సో ఇవాళ కూడా అండి మంచి బెల్లం జిలేబీ, వేడి కరకరలాడే బజ్జీలు ఎంజాయ్ చేసాం. ఇంతకీ ఎవరింటికి వచ్చామనుకుంటున్నారు? అమ్మకి క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. సో కొత్తిల్లు హోమ్ టూర్ చేస్తున్నాను, నాతో పాటు మీరు కూడా చూడండి. కిచెన్ ఎంత బాగుందో, బారుగా హ్యాపీగా ఒక 10 మంది వంట చేయొచ్చాము. ఓకే, ఇది మాస్టర్ బెడ్రూమ్. నైస్. ఇక్కడ ఇంత గ్లాస్ వచ్చేస్తుంది. ఓకే ఓకే ఓకే. మెట్లు నీళ్ళు ఏది చూసినా అబ్బా అర్జెంటుగా మెట్లు పక్కనే ఒక లిఫ్ట్ కూడా వస్తే బాగుండు అనిపిస్తుందండి. అమ్మయ్య, మొత్తానికైతే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. మెట్లు పెద్ద ఎత్తుగా ఏం లేవు, ఈజీగానే ఎక్కేసాము. సో పైన అయితే 2 bedrooms ఇచ్చారనమాట. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. ఒకటైతే అర్థమైందండి, ఫర్నిచర్ ఎంత తక్కువ క్లాసీగా ఉంటే అంత మనకి పని తగ్గుతుంది అని. అనిపించిందల్లా కొనేసి అన్ని పెట్టేసుకుంటే మాత్రం ఇంకా రోజు ఇల్లే వైకుంఠంలాగా అయిపోతాం. ఇంకా తుడుచుకుంటూ ఇదిగోండి, అదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్ అనమాట. అండ్ బాల్కనీస్ బెడ్రూమ్స్కి లేవా అనుకున్నాను, ఇటుపక్క వచ్చినాయి అని ఇటుపక్క చూపిస్తున్నారు చూడండి. ఇటు పక్క వచ్చినారా? రెండు వైపులా. పొరపాటున ఉందని చెప్పి గోడ ఉందనుకుని ముందుకు నడిచామంటే మూతి పళ్ళురా. చాలా జాగ్రత్తగా, చాలా బాగుంది హౌస్. వేపాకులు నైస్. అదేదో మామిడాకులు అయితే హ్యాపీగా పండగలప్పుడు తుంచేసుకో. ఆ కింద ఉంది కదా ఇంకో చెట్టు. నైస్. ఇక్కడ ఒక వాష్రూమ్, సూపర్.
అవును, గ్లాస్ ఈజీ అయ్యలే, తొందరగానే పెట్టేస్తారు. జాజి పూలు కళ్ళు ఎన్ని చూస్తున్నా పూలు వంకే లాగుతుంటాయి. ఇంకా బాయ్ బాయ్లు చెప్పుకుంటూ అలా బయటకు వచ్చామండి. సడన్గా ఏంటి ఇంత పెద్ద చెట్టు ఉంది ఇంటి ముందని చూశాను. ఏం చెట్టు అర్థం కాలేదు. ఇది ఏంట్రా ట్రీ అంటే వెలగపండు చెట్టు అని చెప్తున్నారండి. వినాయక చవితి అప్పుడు పెద్దగా సపోటాలా పెడతాం కదా స్వామి దగ్గర, అదంట. దాంతో పచ్చడి కూడా చేసుకుంటారంటండో. కాకపోతే కాయలు కనిపించలేదు అనుకున్నాను. కారు ఎక్కే మూమెంట్లో అదిగోండి 3 కాయలు మంచి మెరుస్తా కనిపించినాయి. చాలా బాగుంది, కళ్ళకి విందులాగా అనిపించింది చెట్టు. ఇప్పుడు ఎందుకు మీకు రోడ్ చూపిస్తున్నానంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఎంత వెలుతురుగా ఉందండి. మేము ఎక్కువసేపు కూడా ఏం కూర్చోలేదు, లెస్ దెన్ 1 hour అనే చెప్తాను. ఇప్పుడు చూడండి టైం ఏమో 6:30, బయట పరిస్థితి ఏమో అట్లా ఏదో పెద్ద నైట్ 9:30, 10 లాంటి లుక్ వచ్చేసింది. మేబీ శీతాకాలం కదా. ఆ గుడివాడ అందాలు నైట్ టైం అండి. అసలు గుడివాడ అందమే ఉంది. ఏ సిటీ అందమైనా నైట్ టైం చూడాల్సిందే. ఏంటి మమ్మీ, ఏంటి ఇప్పుడు చెప్పు, ఏమన్నావు? గుడివాడ అందాలు అంటే అబ్బో అంటారేమో. గుడివాడ అందాలంటే అలా డబుల్ మీనింగ్ లో అనలేదు నేను. నా గుడివాడ అందం చూడండి అంటున్నాను. చూడండి సిఎంఆర్ షాపింగ్ మాల్. నా చిన్నప్పటి గుడివాడకి ఇప్పటికీ ఉన్న తేడా చూసి మురుసుకుంటున్నాను. నువ్వు ఇంకా వేరేలా ఆలోచిస్తే నేనేం చేయలేను. ఓకే సరే, రేపు మీ గుంటూరు వెళ్ళినప్పుడు మీ గుంటూరు అందాలు చూపిస్తాను. ఓకే. సో బేసిక్గా అండి గుడివాడ అనే పేరు ఎందుకు వచ్చిందో ఇవాళ చాలా క్లియర్గా అర్థమైంది. ఒక పర్టికులర్ స్ట్రీట్ ఉంటుందండి గుడివాడలో, మొత్తం గుళ్ళే అనమాట. పైగా ఒక్కొక్క గుడి చరిత్ర చూసుకుంటే 150 ఏళ్ళు 100 ఏళ్ల క్రితం టెంపుల్స్. ఎంత బాగుంటుందంటే నైట్ విజిట్ అయితే నేను ఫస్ట్ టైం, ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళినా పగలే వెళ్ళాను. నాతో పాటు ఖచ్చితంగా మీరు కూడా చూడండి. దిగంగానే నాకు మా ఫ్రెండ్ ఒక ఆవిడ వచ్చారండి, స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చింది. అదేంటో మీరు కూడా చూడండి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదిగోండి ఫ్రంట్ వైట్ కలర్ కార్ ఉంది కదా, అదిగోండి గోల్డ్ కలర్ డ్రెస్ వేసుకుని వచ్చింది కదా కుమారి గారు. తను వెల్కమ్ టు గుడివాడ అని చెప్పి ఒక మంచి ఫ్రూట్ బాస్కెట్ ఇచ్చింది. భలే హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ కుమారి గారు. మీరు కూడా మా హైదరాబాద్ రావాలి మీ కంప్లీట్ ఫ్యామిలీతో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అదిగోండి ఫస్ట్ అయితే భీమేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. వెళ్ళంగానే గోడ మీద ఉన్న ఫొటోస్ చాలా అట్రాక్టివ్గా భలే ఆకట్టుకున్నాయి. నిజంగా ఏదో ఒక పెళ్ళికి వెళ్ళినట్టు అనిపించిందండి ఆ హడావుడి అదంతా. ఇక్కడ అమ్మవారి భజన చేస్తున్నారండి. ఒక పర్టికులర్ గ్రూప్ ఒక చిన్న హాల్ లాంటి ప్లేస్లో కూర్చుని భలే ఉంది వినటానికి. అండ్ ఫైనల్గా దర్శనాలన్నీ అయిపోయాయి. అదిగోండి గౌరీ శంకర్ల ఫోటో అనమాట, గోడ మీద భలే అందంగా ఉన్నారు. అందరూ కూడా ప్రతి ఒక్క కపుల్ వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని శివపార్వతుల్లాగా ఉండాలి అనిపించిందండి ఆ ఫ్రేమ్. అది చూడంగానే భలే బాగుంది అసలు. అండ్ ఫైనల్లీ అదిగోండి ఏకరాతి విగ్రహం అంట. ఇది రాముల వారిది, 150 ఏళ్ల క్రితం గుడి అంటండి, కోదండ రామయ్య టెంపుల్. సో లోపల తీయడానికి ఎలా చేయరు కదా, అందుకని బయట నుండి చూపిస్తున్నాను. అండ్ దెన్ అలాగే ఇదేమో ఆంజనేయ స్వామి టెంపుల్. జస్ట్ పక్కనే ఉంటాయి టెంపుల్స్ అన్నీ కూడా. ఆల్మోస్ట్ 11-12 గుళ్ళండి ఒకటే వీధిలో. మనకు ఓపిక ఉండాలి కానీ ఫుల్ కళ్ళకి విందే. హనుమాయిని బయట నుండి చూపిద్దామని చెప్పి ట్రై చేశానండి. మీకు ఎంతవరకు కనిపిస్తుందో అంతవరకు చూసి దండం పెట్టేసుకోండి. అదిగోండి ఇక్కడ గోపురం అనమాట. ఇది ఎంట్రీలో. ఏ టెంపుల్కి వెళ్ళినా మనం ఇక్కడ మొక్కుకోవాలి ఖచ్చితంగా అంటారు. అండ్ ఎమ్మి వేడి పొంగలి అన్నం అలాగే పులిహోర చాలా బాగుంది. అదిగోండి మా మమ్మీ, అమ్మమ్మ, పిన్ని అక్కడ ఒక గ్రూప్ ఇస్తున్నారు, ఇటు పక్క ఇంకొకళ్ళు. అండ్ తర్వాత ఇదిగోండి అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది పక్కనే, అంటే వెళ్ళాము. నేనైతే చాలా చిన్నగా గబగబా మెట్లు ఎక్కేసానండి. కొంచెం పెద్దవాళ్ళు కదా, వాళ్ళు ఇబ్బంది పడ్డారు. బట్ పర్వాలేదు, మెట్లు చిన్నగానే ఉన్నాయి. ఒక రౌండ్ రండి అంటే స్లోగా మొత్తానికైతే ఎక్కించానండి. చాలా పీస్ఫుల్గా ఉంది అసలు. మళ్ళీ ఇటుపక్క ఈ గుడి నుంచి కూడా రామయ్య తండ్రి ఎంత బాగా కనిపిస్తున్నారో. విగ్రహం అలా ఉందండి అందంగా. మళ్ళీ కళ్ళు తిప్పుకోలేని అందం అనమాట అయింది. కొద్దిసేపు చూసి దండం పెట్టుకున్నాను. అండ్ ఇదిగోండి పైన అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఇలా టెర్రస్ పైన ఉన్నట్టుంది, చాలా బాగుంది. పైకి వచ్చాక విశాలంగా ఇటుపక్క పిల్లలు ఆడుతున్నారు. అండ్ అటుపక్క వినాయకుడు, కుమారస్వామి అలా డిఫరెంట్గా చిన్న ఉపగుళ్ళు అనమాట. ఎంట్రీ ఆబ్వియస్లీ గణేశుడు ఉంటారు కదా, ఎంత ముద్దుగా ఉన్నారో. ఇంకా ఫైనల్గా అయ్యప్పకు కూడా దండం పెట్టుకుని చిన్నగా మెట్లు దిగిపోయాం. బాగుందండి టెంపుల్. చిన్నప్పుడు పోయం గుర్తుందండి, మేడి పండు చూడు మేలుమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. అదిగోండి అంజీర్ చెట్టు, ఎన్ని మేడిపళ్ళు, సూపర్గా ఉంది.
సో ఇప్పుడు మీరు చూస్తుంది అయితే గౌరమ్మ టెంపుల్ అండి. ఒక గౌరమ్మే కాదు, హనుమంతుడు అలాగే రకరకాల గుళ్ళు అనమాట. ఎడం పక్క ఒక 2, 3 ఉన్నాయి, కుడి పక్క ఒకటి ఉంది. తమలంపాడు అనే ప్లేస్ అనమాట ఇది. దోసపాడు రాకముందు అక్కడ పిల్లలు పెద్దవాళ్ళు ఎంత బాగా ఆర్గనైజ్ చేసి చేసుకుంటున్నారంటే నవరాత్రి పూజలు నైట్ 11 వరకు లేడీస్ అందరూ రారంటండి. అదే మా నాగరాజ్ బ్రో చెప్తున్నాడు, ఆయన ఫ్యామిలీ కూడా ఉంటారు ఇక్కడే, మా కజిన్స్ అందరూ ఇటే ఉంటారు మేడం అని. అసలు ఆ పిల్లల ఎగ్జైట్మెంట్ చూసారా పాపం, బాయ్ బాయ్ అనుకుంటూ ఎంత ప్రేమగా ఎంత బాగా పలకరించారు. సో స్వీట్ ఆఫ్ దెమ్. హాయ్ అమ్మ, మీ అందరినీ మళ్ళీ వచ్చి కలవాలనుకుంటున్నాను, తప్పకుండా కలుస్తా నెక్స్ట్ టైం. సో అదండి సంగతి. గుడివాడలో ఉన్న గుళ్ళన్నీ తిరిగి ప్రశాంతంగా ఇల్లు అయితే చేరాము, క్షేమంగా ఇల్లు చేరాము. ఇంతటితో బ్లాగ్ ముగిస్తున్నాను. మన వీడియోస్ అండ్ బ్లాగ్స్ నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.